హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మా సలహాలు సూచనకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమిటి ఇక్కడ ఎప్పుడు చూసినా కథ నచ్చుతుంది అనుకుంటున్నాను అనుకోకండి. నాకు నచ్చితేనే పెడతాను. అది కాకపోతే ఈ కథలన్నీ నా సొంతం అని అనుకోకండి. ఎవరైనా నాకు పంపించినవి లేదా నాకు నేను విన్నవి, నేను ఎక్కడైనా చూసిన సంఘటనలు ఆధారం చేసుకొని మీకు స్టోరీస్ చెప్తున్నాను. ఇది మాత్రం నా సొంతం కాదు. నా స్టోరీస్ అని నేను ఆల్మోస్ట్ నేను ఎక్కడ విన్నవి చూసినవి మీకు చెప్తున్నాను. ఈ కథ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. స్టార్ట్ చేద్దామండి. ఒక ఊరిలో ఒక రైతు ఉంటాడండి. ఆ రైతు పొలం పనులు అవి చేసుకుంటూ ఉంటాడు. రైతులు అంటే మీకు తెలుసు కదా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని అప్పులు చేస్తారు, ఎంత కష్టపడి మనల్ని పోషిస్తున్నారు. వాళ్ళు ధాన్యం, ఈ పప్పు దినుసులన్నీ వాళ్ళు పండిస్తేనే కదండి మనం తింటున్నాం. అంత కష్టపడి ఆయన చేస్తూ ఉంటారు వాళ్ళు రైతులు. అందులో ఈయన కూడా ఒక రైతు. ఈ రైతు ఏం చేస్తారంటే, ఒకసారి పంటలు బాగా పండకపోతే అక్కడక్కడ చిన్న చిన్న అప్పులు చేస్తాడు. అలా కాకుండా ఒకసారి పెద్ద మొత్తం కావాల్సి వచ్చి ఒక జమీందారు దగ్గర అప్పు తీసుకుంటాడండి. అప్పు తీసుకుని ఆయన తీర్చకపోయేసరికి ఏమవుతుందంటే, ప్రతి సంవత్సరం అలా వడ్డీ పెరిగి చాలా చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది. ఇతను తీర్చలేడు. వెనకాల ప్రాపర్టీస్ కూడా ఏమి లేవు. ఆ ఉన్న పొలం కూడా అమ్మేస్తే అతను బ్రతుకు తెరివే ఉండదు. కానీ ఈయన వచ్చి ఒత్తిడి చేస్తూ ఉంటాడు, నా అప్పు తీరుస్తావా లేదా అని. తీరుస్తానంటే కొంచెం నాకు టైం ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ పంట పడుతుందిగా నెక్స్ట్ ఇయర్ అప్పుడు ఇస్తానంటే, లేదు నేను నెక్స్ట్ ఇయర్ దాకా ఆగను, చాలా సంవత్సరాల నుంచి నువ్వు చెప్తున్నా, చాలా డబ్బు పెరిగిపోయింది వడ్డీతో కలిసి, నువ్వు వెంటనే ఇవ్వాల్సిందే అంటాడు. సరే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఈయన ఏం చేస్తాడు, జమీందారు గారు మీరైతే ఇలా అయితే ఇవ్వడని చెప్పి పంచాయతీ పెట్టిస్తాడు. వీనికి ఏంటంటే, ఈయనకు ఒక కూతురు ఉందండి. ఆ కూతురు చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి పిల్ల. ఆ అమ్మాయికి 16 ఏళ్ళండి. ఇంటి పనులన్నీ చేసుకోవడం, వాళ్ళ నాన్న చేదోడగా ఉండడం, పొలంకి వెళ్ళి అన్నం అది పట్టుకెళ్ళడం, నాన్నకి పొలం పనులు కూడా చిన్న చిన్న పనులు సాయం చేయడం అన్నీ చేస్తుంటుంది. ఈ జమీందారు కళ్ళు ఈ అమ్మాయి మీద పడింది. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, ఈ అమ్మాయి వయసు ఉన్న కూతురు ఉంది. అయినా కూడా ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని నాకు దురాశ వచ్చింది. ఈయనకి వచ్చి పంచాయతీని పెట్టి, నాకు ఈయన రైతు నా అప్పు అంతా తీర్చాలి, లేకపోతే ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటాడు. ఇదేంటి బాబు మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీ వయసులో సగం వయసు నా కూతురుకున్నది, మీ కూతురు లాంటి అమ్మాయి నా కూతురు, అలా ఎలా మాట్లాడుతున్నారు అంటే, లేకపోతే నేను జైలుకి పంపిస్తాను నువ్వు అప్పు తీర్చకపోతే. నువ్వు అప్పు తీర్చేస్తే పర్వాలేదు, అప్పు తీర్చిన స్థితిలో నువ్వు ఉన్నావు. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నేను తీసుకెళ్ళి జైల్లో పెడతాను. లేదు అనుకుంటే మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయి, ఈ అప్పు మొత్తం తీర్చేస్తాను, కొట్టేస్తాను అప్పు అని చెప్తాడు. సరే పంచాయతీలో ఏమంటారంటే, సరే నువ్వు ఆలోచించుకొని చెప్పు అని చెప్పి ఆ రైతులు చెప్తారు. ఇంటికి వచ్చి ఒకటి ఆలోచించి, కూతురు కూడా ఏంటి నాన్న ఇలా జరిగింది, నా కూతురు కూడా బాధపడుతూ ఉంటుంది, దీనికి ఏంటన్నా ఉపాయం ఆలోచిస్తే బాగుంటుంది నాన్న అని అమ్మాయి కూడా కంగారు పడుతూ ఉంటుంది. కానీ ఇంతలో ఆ రైతు జమీందారు గారు చెప్పిన డేట్ వచ్చేస్తుంది. ఆయన అందరినీ పిలుచుకొచ్చి, ఇదిగో ఒక పరీక్ష పెడుతున్నాను, దీనికైనా మార్గం ఉందా చూడండి అని అడుగుతారు ప్రజలంతా. లేదు నేనైతే ఒకటి చెప్తాను, ఇందులో 2 రాళ్ళు ఉన్నాయి, ఈ నల్లరాళ్ళు 2 ఉన్నాయి. ఇందులో ఒకటి నల్లరాయి ఒకటి తెల్లరాయి ఉన్నాయి. ఈ 2 రాళ్ళు, ఆ అమ్మాయికి తెల్లరాయి ఇస్తే నన్ను పెళ్లి చేసుకోవాలి, నల్లరాయి ఇస్తే అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోక్కర్లేదు అని చెప్తాడు. ఈ అమ్మాయి దేవుడా నువ్వే ఉన్నావు, నువ్వే రక్షించని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. సరేనే ఒక సంచిలోంచి తీయమంటారు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, నల్లరాయి తీస్తేనే కదా అతను పెళ్లి చేసుకోవాలి, తెల్లరాయి అయితే ఆయన చేసుకోక్కర్లేదు రాకపోతే అని నెమ్మదిగా చేయి పెట్టి ఆ తెల్లరాయిని నెమ్మదిగా ఎవరు చూడకుండా కింద జారి విడిచేస్తుంది. అది మామూలుగా తెలియనట్టుగా ఆ చేయి పెట్టి సంచిలో తీస్తే నల్లరాయి వస్తుంది. నల్లరాయి ఇస్తే అందరూ చూసావా నల్లరాయి వచ్చింది, అంచేత నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, డబ్బు కూడా కట్టవలసిన అవసరం లేదు, నువ్వు పందెంలో గెలిచావయ్యా, అది రామయ్య ఎవరో రైతు పేరు అని చెప్తాడు. ఆయన చాలా సంతోషించాడు. అప్పు తీర్చక్కర్లేదు, అమ్మాయిని కూడా పెళ్లి చేయక్కర్లేదు అని చెప్పి. ఈ అమ్మాయి చూస్తారు ఎంత తెలివితేటలుగా
ఉపాయంతో జయించిందో. అందుకైతే మనం కంగారు పడిపోకుండా సొల్యూషన్ ఏమిటని ఆలోచిస్తే మనకేదో సొల్యూషన్ దొరుకుతుందండి. ఈ అమ్మాయి చేసిన పని కూడా అదే. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ నాన్న అప్పు కూడా తీర్చేసింది. ఈ కథ చాలా బాగుంది కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.